మహాభారతంలోని ఒక ప్రధాన వీరయోధుడు, సూర్య భగవానుడు మరియు కుంతీదేవికి జన్మించిన సంతానం కర్ణుడు. మరి ఆయన గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కర్ణుడు హిందీ ఇతిహాసం మహాభారతంలోని ప్రధాన పాత్రలలో ఒకడు. అతను సూర్యుడు మరియు యువరాణి కుంతి తర్వాత పాండవరాణిల కుమారుడు. కుంతికి దేవతల నుండి కావలసిన దైవిక గుణాలు కలిగిన బిడ్డను కనడానికి వరమైతే లభించింది. మరియు పెద్దగా జ్ఞానం లేకుండా అది నిజమేన అని ధృవీకరించడానికి కుంతి సూర్యదేవుని ప్రార్థించింది. కర్ణుడు తన యుక్త వయస్సులోనే పెళ్లి కాని కుంతికి రహస్యంగా జన్మనిచ్చింది. మరియు ఆమె వివాహానికి ముందు గర్భం దాల్చడంపై సమాజం నుండి ఆగ్రహం మరియు వ్యతిరేకతకు భయపడి కుంతి కొత్తగా జన్మించిన కర్ణుడిని గంగా నదిలో ఒక బుట్టలో అయితే వదిలేయాల్సి వచ్చింది. ఆ బుట్ట గంగా నదిపై తేలుతూ కనుగొనబడింది. ధృతరాష్ట్ర రాజు కోసం పనిచేసే రథసారథి మరియు కవి వృత్తికి చెందిన రాధ మరియు అధీరథ నందన అనే పెంపుడు సూత తల్లిదండ్రులు అతన్ని దత్తత అయితే తీసుకొని పెంచబడతారు. కర్ణుడు అసాధారణ సామర్థ్యాలు కలిగిన నిష్ణాతుడైన యోధుడిగా, ప్రతిభావంతుడైన వ్యక్తిగా ఎదిగే దుర్యోధనుడికి నమ్మకమైన స్నేహితుడైతే అవుతాడు. దుర్యోధనుడు అతన్ని అంగరాజుగా నియమించబడతాడు. కర్ణుడు మహాభారతం యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధనుని వైపు చేరుతాడు. అతను అర్జునుడిని చంపాలని లక్ష్యంగా పెట్టుకొని కీలక విరోధి కాని కురుక్షేత్ర యుద్ధంలో అతనితో జరిగిన యుద్ధంలో అయితే మరణిస్తాడు. అతను మహాభారతంలో ఒక విషాద వీరుడు. అరిస్టాటిల్ రాసిన లోపభూయిష్ట మంచి మనిషి అనే సాహిత్య వర్గానికి సమానమైన రీతిలో అతను తన జీవ సంబంధమైన తల్లిని ఇతిహాసంలో చివర్లో అయితే కలుస్తాడు. ఆపై అతడు పోరాడుతున్న వారిని తాను అన్నయ్య అని తెలుసుకుంటాడు. కర్ణుడు అతను ప్రేమించాల్సిన వారిచే తిరస్కరించబడిన వ్యక్తికైతే చిహ్నం. కానీ పరిస్థితులను బట్టి చూడకపోయినా నమ్మకపోయినా స్నేహితుడిగా తన ప్రేమ మరియు జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అవుతాడు. అతని పాత్రలో ఇతిహాసంలో ప్రధాన భావోద్వేగ మరియు ధర్మం, కర్తవ్యం, నీతి, నైతిక సందిగ్ధాలతో లేవనెత్తడానికి మరియు చర్చించడానికి అభివృద్ధి అయితే చేయబడింది. అతని కథ భారతదేశంలో మరియు ఆగ్నేయాసియాలలో హిందూ కళా సాంప్రదాయంలో అనేక ద్వితీయ రచనలు, కవిత్వం మరియు నాటకాలను ప్రేరేపించింది. కర్ణుడు సమకాలీన హర్యానాలో కర్నల్ నగరాన్ని స్థాపించడని ఒక ప్రాంతీయ సాంప్రదాయం విశ్వసిస్తుంది. కర్ణ అనేది వేద సాహిత్యాలలో కనిపించే ఒక పదం. ఇక్కడ దీని అర్థం చెవి అనైతే వస్తుంది. మహాభారతం మరియు పురాణాలలో ఇది ఒక యోధ పాత్ర పేరు. తన పెంపుడు తల్లిదండ్రులు చిన్నతనంలోనే వాసుసేన అని పిలిచే అతను సూర్యుని బంగారు చెవి పోగులు ధరించే కారణంగా కర్ణుడు అనేక పేరుతో ప్రసిద్ధి చెందాడని సంస్కృత ఇతిహాస పండితుడు డేవిడ్ స్లావిట్ అయితే తెలిపారు. కర్ణ అనే పదానికి చెవులున్నవాడు లేదా చెవి రింగులున్నవాడు అని ఇండోలాజిస్ట్ కెవిన్ మేక్ గ్రౌత్ అయితే పేర్కొన్నాడు. మహాభారతంలో సెకన్లో 3290.5లో కర్ణుడు తన తండ్రి సూర్యుడిలాగే చెవిరింగులు మరియు కవచం ధరించిన రొమ్ము కవచంతో చుక్కాని అనే కర్ణుని రెండవ అర్థమైతే వస్తుంది. ఇతిహాసం యొక్క 8వ పుస్తకంలో యుద్ధాన్ని నడిపించడంలో కర్ణుని పాత్రను బట్టి సముచితమైన రూపకం. ఇక్కడ మంచి కర్ణుడు మంచి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ఇది మహాభారత రచయితలు పద్యంలో అయితే అర్థాల పొరలనైతే పొందుపరచడానికి సముద్రం మరియు పడవ యొక్క ఉపమానాలను పదే పదే ఉపయోగించే క్లైమాక్స్ దృశ్యాలలో ఒకటి. ఉదాహరణకు కురుక్షేత్ర యుద్ధ భూమిలో అతని మొదట ప్రవేశాన్ని మరక ఉద్యమం నమూనాలలో సైనికుల అమెరికగా ప్రదర్శించారు. దుర్యోధనుని సైన్యం ప్రతిరోజు కుప్పకూలిపోతున్నప్పుడు సముద్రం యొక్క ఓడ రూపకం ఇతిహాసంలో పదే పదే అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కర్ణుడిని ప్రస్తావించినప్పుడు
నవజావ శిశువుగా కర్ణుడి జీవితం నదిపై చుక్కాని లేని బుట్టలో అయితే ప్రారంభమవుతుంది. అతను ఎంచుకొని లేదా చెప్పలేని పరిస్థితులలో పుస్తకం 1లో మళ్ళీ కర్ణుడి సందర్భంలో దుర్యోధనలో వీరులు మరియు నదుల మూలాలనైతే అర్థం చేసుకోవడం నిజంగా కష్టం. కర్ణుడికి అనేక పేర్లైతే ఉన్నాయి. వసుసేన, కర్ణుడు అసలు పేరు అంటే సంపదతో అయితే జన్మించాడని అర్థం. ఎందుకంటే అతను సహజ కవచం మరియు చెవి పొగులతో అయితే జన్మించాడు. సూర్యపుత్రుడు, సూర్యుని కుమారుడు. రాధేయ, రాధా కుమారుడు, కర్ణుని దత్తత తీసుకున్న తల్లి. సుతపుత్రుడు, రథసారథి కుమారుడు. అంగరాజు, దానవీర, దానగుణం కలిగిన వాడు అని అర్థమైతే వస్తుంది. విజయధారి, పరశురాముడు బహుమతిగా ఇచ్చిన విజయ అనే విల్లునైతే కలిగి ఉన్నాడని అర్థమైతే వస్తుంది. కర్ణుడి జననం మరియు ప్రారంభ దశ. పురాణాల ప్రకారం యాదవ వంశానికి చెందిన శూరసేన అనే రాజు ఉండేవాడు. అతనికి ప్రీత తర్వాత కుంతి అనే అందమైన చిన్న కుమార్తె అయితే ఉన్నది. దుర్వాస అనే ఋషి వేద పండితుడు మరియు జ్ఞాని రాజును చాలా కాలం సందర్శించి అతని రాజభవన అతిథిగా అయితే ఉంచాడు. దుర్వాసుడి బస సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాల్సిన శూరసేన ప్రధాను కోరాడు. వెళ్ళేటప్పుడు అతనికి బస మరియు ఆమె శ్రద్ధ గల సేవలనైతే శోషించాడు. దుర్వాసుడు ఆమెకు కృతజ్ఞతలు తెలిపి ఆమెకు సిద్ధ మంత్రాన్ని అయితే ఇచ్చాడు. ఆమె ఎప్పుడైనా కోరుకుంటే ఆమె సంతానం ఇవ్వడానికి ఏ దేవతనైనా ప్రార్థించవచ్చని చెప్పాడు. టీనేజ్ ప్రీత ఆసక్తిగా అయితే మారింది. ఆ మంత్రం నిజంగా పనిచేస్తుందా అని ఆశ్చర్యపోయింది. మరియు ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే అతడు కొడుకును సంప్రదించడానికి ఏ దైవిక దేవుడిని అయినా ప్రార్థించగల మంత్రాన్ని ఆమె ప్రారంభించింది. ఆమె సూర్యదేవుడిని సూర్య అని పిలిచి ఆమె బంగారు కాంతితో ఆభరణాలు మరియు రొమ్ము కవచం ధరించి ఆమెకు తన మొదట కొడుకునైతే అందించాడు. ప్రీత గందరగోళంగా మరియు సిగ్గుగా భావించింది. అందరూ ఏమనుకుంటారో మరియు ఆమె కుటుంబానికి ఎలా ఇబ్బంది పెడుతుందో అని ఆందోళన అయితే చెందడం జరిగింది. మరియు ఆ సమయంలో వేద నాగరికత ప్రకారం ఒక అమ్మాయి తన వివాహానికి ముందు బిడ్డను జన్మిస్తే ఆమె వివాహం చేసుకుంటే అవకాశం తక్కువగా అయితే ఉంటుంది. కాబట్టి ఆమె నవజాత శిశువును మెత్తని బుట్టలో అయితే ఉంచి రాజభవనం దగ్గర ఉన్న నదిలో అయితే వేయడం అయితే జరిగింది. ఆ బుట్ట అశ్వానది నదిలో అయితే కొట్టుకుపోయింది. తర్వాత కుంతి ఆ మంత్రాన్ని ఉపయోగించి యుధిష్ఠిర, భీముడు మరియు అర్జునుని పిల్లలనైతే కన్నది. కుంతి తన సహభార్య మాద్రి, నకులుడు మరియు సహదేవులను గర్భం దాల్చడానికి అదే మంత్రాన్ని అయితే ఉపయోగించి 5 పాండవుల ఆధ్యాత్మికత తల్లిదండ్రులు ధర్ముడు, వాయు, ఇంద్రుడు మరియు కవల్ అశ్విని కుమారులు. కౌమార దశలో ఉన్న తల్లి తన అవాంఛిత బిడ్డను నదిలో వదిలేయాల్సి వచ్చినప్పుడు ఆమె విలపిస్తుంది మరియు ఇతిహాసాలు ఆమె భావోద్వేగాలను హృదయ విదారక కవిత్వంలో అయితే వివరిస్తాయని తెలపడం అయితే జరిగింది. ఆ బుట్టలో తేలుతూ చర్మాన్వతి నదిని అయితే చేరుకుంటుంది. అది దానిని యమునా నదికి తీసుకువెళ్ళబడుతుంది. ఆ బుట్ట తేలుతూ గంగా నదికి చేరుకుంటుంది మరియు దానిపై అంగా పురాతన బెంగాల్ రాజ్యాన్ని అయితే చేరుకుంటుంది. అక్కడ దానికి ఒక రథసారథి భార్య రాధ అయితే కనుగొంటుంది. ఆమె శిశువు కర్ణుడిని తన భర్త అధీరథ నందన వద్దకైతే తీసుకువెళ్తుంది. వారు వెంటనే అతన్ని దత్తత అయితే తీసుకొని అతనికి వాయుసేన అనే పేరు అయితే పెట్టడం అయితే జరుగుతుంది. వారు అతన్ని ప్రేమిస్తారు మరియు సొంత కొడుకులాగా అయితే పెంచుతారు. మరియు పెరుగుతున్నప్పుడు అతని దత్తత తల్లిదండ్రులు కర్ణుడికి అతన్ని కనుగొన్న దత్తత తీసుకున్నారని తెలియజేస్తారు. ఆ జ్ఞానం కర్ణుడిని ప్రభావితం అయితే చేస్తుంది. అతను వదిలివేయబడినందుకు అతను సిగ్గుపడతాడు మరియు ఇది ఇతిహాసం ద్వారా అతని స్వీయ గుర్తింపు భావాన్ని అయితే రూపొందిస్తుంది. కర్ణుడు హస్తినాపుర పాఠశాలలో చదువుకుంటాడు. అక్కడ అతను ఋషులు, ద్రోణుడు మరియు కృపుల వద్ద యుద్ధ కళలనైతే అభ్యసిస్తాడు. ద్రోణుడు అతనికి బ్రహ్మాస్త్ర ఆయుధం యొక్క జ్ఞానాన్ని అయితే నేర్పించడానికి నిరాకరించినప్పుడు కర్ణుడు విష్ణువు అవతారమైన పరశురాముని శిష్యుడుగా మారడానికి బ్రాహ్మణుడిగా మారువేషంలో అయితే ఉంటాడు.
కర్ణుడి మోసాన్ని కనుగొన్న పరశురాముడు అతన్ని శపిస్తాడు మరియు అతని శత్రువులపై ఉపయోగించాల్సిన క్లిష్టమైన సమయంలో బ్రహ్మాస్త్రం యొక్క రహస్యాన్ని అయితే మర్చిపోతానని ప్రకటిస్తాడు. మూడవ పాండవ యువరాజు అర్జునుడు కర్ణుడితో సమానుడు మరియు పాఠశాలలో మరియు అతని పాత్ర కనిపించే ఎపిసోడ్లో అయితే అతను పేద కుటుంబానికి చెందిన కొడుకు కావడం వల్ల ముఖ్యంగా అతని తక్కువ జననం కారణంగా పదే పదే తిరస్కరించబడ్డాడు, ఎగతాళి చేయబడ్డాడు మరియు బెదిరించబడ్డాడు. బాలుడు కర్ణుడు తన ఒంటరిగా ఉండడం అయితే అలవాటు చేసుకున్నాడు. ప్రతిరోజు సూర్యుని ముందు భక్తితో కూడిన యోగా, కరుణ మరియు అవసరంలో ఉన్న ఎవరికైనా ముఖ్యంగా బ్రాహ్మణులకు సహాయం చేయడానికి ఆసక్తి గల అతని వాక్చాతుర్యం మరియు అతను చేసే ప్రతి పనిలో రాణించడం వంటి వాటివి ప్రసిద్ధి అయితే చెందాయి. కర్ణుడు గౌరవం మరియు ప్రేమ మరియు శ్రద్ధ కోసం చేరుకునే వ్యక్తిగా అయితే కూడా ప్రసిద్ధించబడ్డాడు. విమర్శలలో అతిగా సున్నితంగా అయితే ఉంటాడు. తన నైపుణ్యాలు మరియు యుద్ధ సామర్థ్యాల గురించి అలవాటును గొప్పగా అయితే చెప్పబడ్డాయి. అయినప్పటికీ ఇతిహాసం యొక్క క్లిష్టమైన క్షణాల్లో లోతుగా ఆలోచనాత్మకంగా ధర్మబద్ధంగా అయితే ఉంటాడు కర్ణుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.